హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లోనే హెల్తీగా బయట నుంచి ఆర్డర్ చేసుకోకుండా నాకు తెలిసిన చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ ఈ చికెన్ పిజ్జా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా దానికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఈ కసూరి మేతి 2 చేతులతో క్రష్ చేసి తీసుకోండి. ఈ క్రష్ చేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చికెన్కి పట్టేంత వరకు కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టైం ఉంటే ఒక 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఇవన్నీ పట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. ఈ చికెన్ని వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి మరీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం వేడి చేసుకున్న 1 గ్లాస్ వరకు నీళ్లు తీసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార, 1 టేబుల్ స్పూన్ వరకు డ్రై ఈస్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళల్లో ఇవి యాడ్ చేయడం వలన 2 కరిగిపోతాయి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్ యాడ్ చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో 2 కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత పిజ్జా డో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకోండి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ముందుగా వేడి నీళ్ళల్లో ఈస్ట్, పంచదార వేసి ఉంచుకున్నాం కదా, ఆ నీళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి తడిసేలా తడుపుకోవాలి. డో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, మరీ గట్టిగా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం డ్రై ఈస్ట్ వాటర్ను యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇలా మనం ముందుగా తీసుకున్న వాటర్ సరిపోకపోతే వేరే గ్లాస్లో కూడా వాటర్ తీసుకొని ఒక పిండి ముద్దలా, చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకండి, మరీ మెత్తగా కలుపుకోకండి. కొంచెం మీడియంగా చిన్నగా వేళ్ళతో తిప్పుతూ ఇలా డో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక మూత కానీ, ఒక తడి క్లాత్ కానీ వేసి ఒక 20-30 నిమిషాల వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఒక ప్లేట్ తీసుకోండి, ఎందుకంటే మనం పిజ్జాని బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి. దీనికి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయండి. నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే బేకింగ్ ట్రే యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను ఆ ప్లేట్ తీసుకుంటున్నాను. ఈ పిజ్జాని మనం కేక్ ఎలా బేక్ చేస్తామో అదే ప్రాసెస్లో బేక్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత డస్టింగ్ చేసుకుందాం. డస్టింగ్కి నేను మైదా పిండే యూజ్ చేస్తున్నాను. కొంచెం మైదా పిండి వేసేసి ప్లేట్ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం ప్లేట్కి మొత్తం అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకోండి. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఎలాంటి ప్రెషర్ లేకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలి. ప్రెషర్ అప్లై చేయడం వల్ల పిండి గట్టిపడుతుంది. అదేవిధంగా మనం పిండిని పూరికర్రతో ఒత్తుకోవడానికి కింద బేస్లో అంటుకోకుండా పిండిని వేసుకోవాలి. పూరికర్రకు కూడా కొంచెం పిండిని అప్లై చేసుకోవాలి.
వేసుకున్న తర్వాత ఇలా కొంచెం మందంగా రుద్దుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంత విడ్త్లో ఒత్తుకుంటే చాలు. మరీ మందంగా ఒత్తుకోవడం వల్ల పిజ్జా అనేది బేక్ అవ్వదు. మరీ సన్నగా ఒత్తుకోవడం వల్ల కూడా పిజ్జా అనేది గట్టిగా అయిపోతుంది. మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకున్న ప్లేట్ని తీసుకొని ఇట్లా ఒత్తుకున్న పిజ్జా డౌని వేసుకొని సైడ్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫోర్క్తో మనం హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన పిజ్జా అనేది పొంగదు. ఆ తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిజ్జా సాస్ను ఒక 3 స్పూన్స్ వరకు తీసుకొని ఇలా పిజ్జా సాస్ను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా చీజ్ ముక్కలను పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను పెద్దగా కట్ చేసుకొని పొరలు పొరలుగా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను మొత్తం వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ప్లేస్లో మీరు పన్నీర్ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్లో చీజ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ చీజ్ ముక్కలను ఎక్కువగానే ఉండాలి. చీజీగా ఈ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ను ఒక టీ స్పూన్ వరకు పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇంట్లో రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఒరెగానో పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వలన పిజ్జాకు మరింత టేస్ట్ పెరుగుతుంది. తర్వాత మనం పిజ్జా బేక్ చేసుకోవడం కోసం ముందుగానే ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో ఒక స్టాండ్ తీసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసి పెట్టడం వల్ల పిజ్జా చాలా బాగా బేక్ అవుతుంది. ఆ తర్వాత మనం పిజ్జా ప్లేస్ చేసుకొని ఒక లిడ్తో కానీ ఒక కడాయితో కానీ క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బేక్ చేసుకొని ఆ తర్వాత 40 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఒకవేళ ఇలా మనం కేక్ ప్రాసెస్లో బేక్ చేసుకుంటాం కదా, అలాగే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే 15 మినిట్స్ టైం లిమిట్ సెట్ చేసి 180 డిగ్రీస్ మీద బేక్ చేసుకోండి. ఇలా బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ పిజ్జా రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.